హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది అన్ఫోకస్డ్ వన్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు తెలియాలి అంటే ది అన్ఫోకస్డ్ వన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొంచెం సేపు జో మైండ్కి పని పెడదాం. జో, ఒక థ్రిల్లింగ్ క్వశ్చన్ అడగనా? అడుగు. ఒక ఈవినింగ్ వైఫ్ నిద్రపోయి లేచినప్పుడు వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఉంటాడు. వెంటనే పోలీసులకు కాల్ చేస్తాడు. వాళ్ళు వచ్చి అక్కడ ఉండే పని మనిషిని, వంట ఆవిడని, వాచ్మెన్ని, గార్డెనర్ని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అయితే పని మనిషి ఆవిడేమో దుమ్ము దులుపుతున్నా అండి అంటది. వంట ఆవిడేమో నైట్కి డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా అంటది. గార్డెనర్ ఏమో టాయిలెట్ క్లీన్ చేస్తున్నా అంటాడు. అండ్ వాచ్మెన్ ఏమో గేట్ దగ్గరే ఉన్నా అండి అంటాడు. సో ఇందులో కిల్లర్ ఎవరో నువ్వు చెప్పాలి. మీరు కిల్లర్ ఎవరు అనుకుంటున్నారో వీడియో పాజ్ చేసి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సరేలే జో, చెప్తా, మరీ ఎక్కువ ఆలోచించకు. గార్డెనర్ ఎక్కడైనా టాయిలెట్ క్లీన్ చేస్తాడా జో? జో, ఇంకొకటి అడుగుతా, దానికైనా ఆన్సర్ చెప్పు చూద్దాం. అడుగు. ఒక అతను వాళ్ళ వైఫ్ని ఒక ఫారెస్ట్ ఏరియాకి తీసుకెళ్ళి అక్కడ కత్తితో పొడిచి చంపేస్తాడు. క్లూజ్ ఏం వదలకుండా అక్కడి నుండి వచ్చేస్తాడు. ఒక 2 days అయిపోయాక పోలీసులు అదే బాడీని కనిపెట్టి ఇతనికి కాల్ చేసి ఇలా మీ ఆవిడ చనిపోయింది అని చెప్తారు. ఇంకా అతను వెంటనే అక్కడికి వచ్చేస్తాడు. అక్కడికి రాగానే పోలీసులు తనని అరెస్ట్ చేసేస్తారు. పోలీసులకి తినే కిల్లర్ అని ఎలా అర్థమైంది? ఒకవేళ మీకు తెలిస్తే వీడియో పాజ్ చేసి కామెంట్ చేసేయండి. ఎలాగో జోకి టైం పడుతుంది. చెప్పవే, ఎలా? జో, పోలీసులు జస్ట్ కాల్ చేసి ఇలా చనిపోయింది అని చెప్పారు అంతే. లొకేషన్ గురించి కానీ అక్కడ ఏరియా గురించి కానీ ఏం చెప్పలే. కానీ తను కరెక్ట్గా వచ్చేసాడు. సో దొరికిపోయాడు. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయే, కానీ అడిగినా వేస్ట్ ఏమో. నువ్వు ఎలాగో చెప్పలేవుగా. నేను ఆన్సర్ చేసేలా అడిగే ఏదేదో అడుగుతావే. నువ్వు బ్రెయిన్ యూజ్ చేయట్లేదే. సరేలే, ఇది శ్రద్ధగా విని ఆన్సర్ చెయ్యి. స్కూల్కి ఫస్ట్ డేన ఒక స్టూడెంట్ డెడ్ బాడీ దొరుకుతుంది. పోలీసులు 4 సర్స్ మీద డౌట్ పడి వాళ్ళని మార్నింగ్ 8కి ఏం చేస్తున్నారు అని క్వశ్చన్ చేస్తారు. రమేష్ సార్ ఏమో స్కూల్కి బైక్ మీద వస్తున్నా అంటారు. థామస్ సార్ ఏమో ఇంగ్లీష్ ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేస్తున్నా అంటారు. సంతోష్ సార్ ఏమో న్యూస్ పేపర్ చదువుతున్నా అంటారు. అండ్ రాజు సార్ ఏమో తన వైఫ్తో తన ఆఫీస్లో ఉన్నా అంటారు. ఇంకా పోలీసులు కిల్లర్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఎలా కనిపెట్టారో చెప్పుకో. జో కన్నా ఫస్ట్ మీరు ఆన్సర్ చేయగలిగితే వీడియో మళ్ళీ పాజ్ చేసి కామెంట్ చేసేయండి. రమేష్ సార్ కాదు 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 కాదు. థామస్ సార్ కాదు కాదు. రాజు సార్ ఎలా? నువ్వే చెప్పు. అందుకే క్వశ్చన్ శ్రద్ధగా విను అన్నా. నేనేమన్నా? స్కూల్కి ఫస్ట్ డే అన్నా. ఫస్ట్ డేనే ఎవరైనా ఎగ్జామ్ పేపర్స్ కరెక్ట్ చేస్తారనే. సో థామస్ సార్ ఈజ్ ద కిల్లర్ జో. సరే జో, ఇంకా లాస్ట్ ఒక్క క్వశ్చన్ అడుగుతా, ఓకేనా? తప్పుతుందా? అడుగు. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ట్రిప్కి కొండ మీదకి వెళ్తారు. కానీ రిటర్న్ వచ్చినప్పుడు ఓన్లీ హస్బెండ్ మాత్రమే వస్తాడు. అయితే పోలీసులకి ఇతను తన వైఫ్ కొండపై నుండి జారి పడిపోయింది అని స్టేట్మెంట్ ఇస్తాడు. బట్ పోలీసులు మాత్రం హస్బెండ్నే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఎందుకు అని అడిగితే వాళ్ళ ట్రావెల్ ఏజెంట్ చెప్పాడు తనే మర్డరర్ అని అంటాడు. ఎలా చెప్పాడో కనుక్కో. ఇంతలోపు మీకు ఆన్సర్ తెలిస్తే వీడియోని పాజ్ చేసి కామెంట్ బాక్స్లో టైప్ చేసేయండి. ఏమోనే. ట్రావెల్ ఏజెంట్కి ఎలా తెలిసిందంటే జో, హస్బెండ్ టికెట్స్ తీసుకున్నప్పుడు వైఫ్కి రిటర్న్ టికెట్ తీసుకోలే, ఓన్లీ తనకు మాత్రమే తీసుకున్నాడు.